జమ్మలమడుగుల నీళ్ళు చూడండి ఎంతోటి ఉన్నాయి. కొద్దిగా తక్కువనే ఉన్నాయి మామూలు సార్ కన్నా. చూడొచ్చు మనం అక్కడ బోట్లు కూడా ఉన్నాయి బోటింగ్ చేయడానికి. అక్కడ కొద్దిగా అమౌంట్ కడితే మనల్ని బోట్లో ఎక్కించుకోపోవడం జరుగుతుంది. లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. ఇది ఎలాంటి పొరపాటు జరిగినా వాళ్ళు కొద్దిగా సేఫ్టీగా ఉండడానికి జాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు శక్తిపీఠాలు పెట్టడానికి శక్తిపీఠాలు ఇక్కడ ఏర్పాటు చేసినారు. మొత్తం ఒక ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయో అన్ని ఏర్పాటు చేశారంట. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టారు. ఇంకా అక్కడ మాత్రం ఏం పెట్టలేదు. ఇక్కడ మనకి చిన్నపాటి టెంపుల్ లాగా ఉంది. అక్కడ 4 స్తంభాలు ఉన్నాయి, మధ్యలో విగ్రహం రావడం జరుగుతుంది. ఇట్లా శక్తిపీఠాలు పెడతామని చెప్పారంట. మరి ఇక్కడ చూడండి ఎలాంటి ఇక్కడ 4 స్తంభాలు కూడా లేవు. ఎట్లుందో ఇక్కడ కింద చూస్తే కొద్దిగా షాప్స్ లాంటివి ఏర్పాటు చేసినారు. ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి చూడొచ్చు మనం. ఇదంతా జమ్మలమడుగే. ఇక్కడ నుంచే మాది షేన్కి పైప్ లైన్ ఉంది. ఇక్కడ నుంచే వాటర్ అనేటివి పైప్ లైన్ ద్వారా షేన్కి వెళ్తాయి, అక్కడ బావిలో దుంకుతాయి. చూడండి, ఇదే జమ్మలమడుగు టైంలో చాలా రష్ ఉంటుంది. ఈరోజు ఆదివారం, ఎలాంటి రష్ లేదు చూడొచ్చు మనం. అదే సోమవారం వస్తే, అదే మంగళవారం శుక్రవారం భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది. మంగళవారం శుక్రవారమే జమ్మలమ్మ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మనం ఎలా ఉందో. ఇక్కడ ఏం లేదు, చెట్లు వేయడం జరిగింది చుట్టుముట్టు. ఇక్కడ చెట్లే ఉన్నాయి లైన్గా. ఇంకో లైటింగ్ ఏర్పాటు చేసినారు. అప్పట్లో ఇంత డెవలప్మెంట్ లేకుండే, కొద్దిగా రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుండే. అష్టాదశ శక్తిపీఠాలు అంట. అష్టాదశ అంటే 18 శక్తిపీఠాలు అంట. ఒక్కొక్క తాళ్ళలో ఒక్కొక్క శక్తిపీఠం కూర్చోబెట్టుకోవడానికి ఏర్పాటు చేశారు. చాలా రోజుల నుంచి ఇలానే ఉంది. అక్కడ అయితే స్తంభాలే లేవు, అక్కడ 2 తాళ్ళ. మళ్ళీ ఎందుకు ఇలా సగం పనులు చేసి వదిలిపెట్టారు చూడండి. ఇక్కడ గోపురం కూడా లేదు, ఎవరు గమనించారు అన్నట్టు. కొన్ని తాళ్ళ గోపురాలు లేవు, కొన్ని తాళ్ళ స్తంభాలు లేవు. ఒక మేము పైసలు తీసుకున్నాం వేసినాం అన్నట్టేనే ఉంది ఇలా పరిస్థితి. చూడండి బాతులు ఎలా ఉన్నాయి అక్కడ. కొద్దిగా మనం తెల్ల బాతులు చూస్తాం, అవి కొద్దిగా బ్లాక్ కలర్లో ఉన్నాయి బాతులు. చూడండి ఎంత దూరం నుంచి మాట్లాడుతున్నానో. అక్కడ దగ్గరకు వెళ్ళినా కొద్దిగా ఏమన్నా కూలిపోయినా కూడా కష్టమే. అలా నేర్చుకున్న అలాంటి పనులు ఇలా జరుగుతాయని ముందే అనిపించింది కాబట్టి ముందు దూరం నుంచే మాట్లాడుతున్నా. దగ్గరికి వెళ్ళి ఆ నుంచి మాట్లాడవచ్చు, కానీ ఎందుకైనా మంచిదని దూరం నుంచే మాట్లాడుతున్నా. ఇలా చూడండి టెంకాయ చిప్పలు ఈరోజే అనుకుంటా, క్లీన్ ఏం లేదు. చూడండి మొత్తం ప్లాస్టిక్ ఎలా ఉందో, మొత్తం బాటిల్స్ పడేయడం జరిగింది జమ్మలమడుగులో. క్లియర్గా చూడొచ్చు, బాటిల్స్, కవర్స్ రకరకాలు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు టెంకాయ చిప్పలు కూడా ఈయనే పడేస్తారు. బోట్ తయారవుతుంది ఎక్కడికో వెళ్ళడానికి. ఇక్కడ అతని పని చేస్తున్నాడు. లైఫ్ జాకెట్స్ అవి చూడండి మనం క్లియర్గా చూడొచ్చు. అవి వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు లైఫ్ జాకెట్లు వేసుకొని అలా బోట్లోకి. ఎవరో పెద్దవాళ్ళు ఎక్కి స్టైల్గా పోతుండడం తప్ప నేనైతే ఎప్పుడు చూడలేదు. ముఖ్యంగా పెద్ద వాళ్ళు అయితే కొద్దిగా సరదాగా వెళ్ళొస్తారు. ఇంకా మామూలు వ్యక్తులు అనేవాళ్ళు నేనైతే పోలేదు. మామూలు వ్యక్తులు కూడా పోతారని అనుకుంటున్నా. ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం. చూడండి పిల్లలు బతుకమ్మ ఆడడానికి ప్రాక్టీస్ చేసినారు. ఇప్పుడే ఆడతారు అనుకుంటా బతుకమ్మ. ఇక్కడ చూస్తే ధరలు ఉన్నాయి చూడండి. సీట్ బోట్, బెడల్ బోట్ అని రకాలు ఉన్నాయి. డీలర్స్ బోట్ అని ఉంది. పెద్దలకు 50 రూపాయలు, పిల్లలకు 30 రూపాయలు అని ఉంది. సీ డట్ బోట్ 4 ఫార్ మాల్స్ అని ఏముంది. ఇది మొత్తానికి నాకు కొద్దిగా అర్థం కావట్లేదు. పెడల్ బోట్ అంట.
సెడిల్ బోట్ డీలర్స్ బోట్ నెంబర్ ఇచ్చారు. మొత్తం 7 days ఉంటుందంట బోటింగ్. చూడండి జమలమ్మ టెంపుల్ ఎలా డెకరేట్ చేశారు లైట్లతో. చూడండి కార్లు కూడా సండే రోజు కూడా రావడం జరిగింది. ఇక్కడ పెద్ద కిందికి పైకి పోవడానికి ఉంది. కింది వెహికల్స్ పైకి రావడానికి ఇబ్బంది, పైన వెహికల్స్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ కొద్దిగా చెరువు, ఈ వాటర్ అనేది జూరాల నుంచి వస్తుంది. చూడండి చెరువులో ఎలా ఉంది పరిస్థితి. ఇక్కడ జమలమ్మ చుట్టూ వాటరే ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. గుడి వెనకలో కూడా ఉంది. మొత్తానికైతే గుడి చుట్టూ వాటర్ ఉంది. ఈ వాటర్ వచ్చేసి కృష్ణానది వాటర్, జుర్రెల ఇలా ప్రాంతాల నుంచి వస్తాయి వాటర్. గుడి వెనకలో కూడా వాటరే కనపడుతుంది దూరం నుంచి. గుడి కొద్దిగా కిందికి ఉంది. ఇలా చూడండి కిందికి పైకి పోవడానికి ఇబ్బంది. చూడండి టైం 6 అవుతుంది, సాయంత్రం 6. లైట్లు కూడా వేయలేదు, ఏదో పాటలు కూడా ఏం పెట్టలేదు ఈ టైంలో. చాలా పీస్ఫుల్గా ఉంది ఆదివారం. చూడండి మనకు కెమెరా పెట్టారు ఇక్కడ. దూరం నుంచి వాళ్ళు చూస్తుంటారు నాకు తెలిసి. ఇప్పుడు మాత్రం సేఫ్టీకి పెట్టినారు అక్కడక్కడ కెమెరాలు. ఇక్కడ కెమెరా కూడా ఉన్నాయి. మొత్తం ఇక్కడ గాజులే ఉన్నాయి. జమలమ్మ కాడ బేట, మళ్ళీ ఇక్కడ గాజుల షాపులు ఉన్నాయని చెప్పన్నారు. మరి ఇన్ని గాజులు ఉన్నాయి, మొత్తం పలిపోయిన గాజులే. చుట్టుముట్టు దసరా దేవి నవరాత్రులకు సిద్ధమవుతుంది జమలమ్మ టెంపుల్. చూస్తే అక్కడ మనకు లైట్లు, బతుకమ్మ ఆడడానికి పిల్లలు రావడం జరిగింది. కొద్దిగా పెద్దవాళ్ళు కూడా వచ్చారు, కొద్దిగా ప్రాక్టీస్ చేసిపోయారు. మరి ఎప్పుడు బతుకమ్మ అనేది అక్కడ ఉంది, మళ్ళీ ఏంటి వీళ్ళైతే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అక్కడే బతుకమ్మలు అలానే ఉన్నాయి. అక్కడ ఫోటోలు దిగడం జరిగింది, కొద్దిగా ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి నవరాత్రులకి అనేది చూడండి. అక్కడ పోతున్న వ్యక్తి అప్పటి నుంచి తిరుగుతున్నాడు, కొద్దిగా కాపలాదారుగా ఉన్నట్టున్నాడు. మనకేం చెప్పట్లేదు కానీ అందరినీ గమనిస్తున్నట్టు కనపడుతుంది. అప్పటి నుంచి తిరుగుతున్నాడు ఇక్కడనే, అక్కడిక్కడ తిరుగుతున్నాడు. మళ్ళీ నాకు తెలీదు అతను వాకింగ్ ఇక్కడ వచ్చి తిరుగుతాడని నేను అనుకోవట్లేదు. అతన్ని గమనించడానికే తిరుగుతున్నాడని నేను అనుకుంటున్నా. ఇగో ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉన్నాయి, చూడవచ్చు మనం. ఫంక్షన్ హాల్ రూమ్స్, ఇక్కడనే ఫంక్షన్ హాల్ ఉండే మరి ముందర. ఇవైతే రూమ్స్ లాగానే ఉన్నాయి. ఇక్కడ మరుగుదొడ్లు కూడా కట్టేయడం జరిగింది. ఇక్కడ వాటర్ లోపలనే వాటర్ సంబంధించినది ఉంది చుట్టుముట్టు. చూడండి అవకాడ ఆ పెద్ద మనిషి అలానే తెరిచి అమ్ముతుండు. ఎలాంటి గిరాకీ లేకపోయినా మాత్రం అక్కడ కూర్చున్నాడు. చూడొచ్చు అతని పట్టుదల ఎలా ఉందో. మొత్తానికైతే మనకు నచ్చిందని చెప్పుకోవచ్చు ఆ విషయం. జమలమ్మ కమాండ్ రెడీ అవుతుంది. ఇక్కడ ఒక సైడ్ ఎప్పుడో ఉంది, ఇప్పుడు కొత్తగా ఇది తయారు చేస్తున్నాం. మళ్ళీ నవరాత్రులకి పూర్తి అవుతుంది అనేది మనకు తెలియదు. ఇక్కడ నుంచే ఇలా బస్సు వెళ్తుండే చిన్న ఉన్నప్పుడు, ఇక్కడ నుంచే మొక్కుతుంటిమి. కొద్దిగా మంచిగా మాకు ఆశీర్వదించు, మంచిగా చదువు బాగా వచ్చేటట్టు అని మొక్కుతుంటివి. ఇట్లనే బస్సు పోతుంటాయి, చాలామంది మొక్కుతుంటారు, అందులో మేము ఒకరిమి. ఇక్కడ చూడొచ్చు బేడ చికెన్లు, మటన్లకి సంబంధించిన షాపులు ఉన్నాయి. కొద్దిగా మినరల్ వాటర్ అక్కడ చూడొచ్చు మనం. రేణుకా వైన్స్ అని ఉంది. ఇక్కడ మొత్తం డెవలప్ అయిపోయింది ఏరియా అవ్వ వల్ల, జమలమ్మ అవ్వ వల్ల. ఇక్కడ మాత్రం చూడొచ్చు మనం, ఇక్కడనే కెమెరాలు ఉన్నాయి. ఎవరెవరు వస్తున్నారు, భక్తులు ఏమేమి చేస్తున్నారని నిఘా. ఎలాంటి గొడవలు జరిగినా, ఎలాంటి దొంగతనం జరిగినా కొద్దిగా కెమెరాలు చూడవచ్చు మనం. ఈడ కూడా కెమెరా ఉంది. మొత్తానికి అయితే అక్కడక్కడ కెమెరాలు ఏర్పాటు చేసినారు. చూడండి కొంగలు ఎలా అయ్యాయో జమలమ్మ దాటిన తర్వాత. మొత్తం 3 చెట్ల పైన కొంగలే ఉన్నాయి. ఇక్కడ వరిమడి ఉంది కాబట్టి ఏరుకొని తిని దానిపైకి ఎక్కడం జరుగుతుందంట. అక్కడనే పక్కన వేరే చెట్టు కూడా ఉంది, దానిపైకి ఏమి ఎక్కలేదు.